Hi children, good morning. How are you? Fine. I am SV Lakshmi teacher, your Telugu teacher from Dr. Bisan School. Okay children, అయితే మనం క్లాస్ 3 చెప్పుకుందాం. దిస్ ఈజ్ యువర్ క్లాస్ 3 తెలుగు టెక్స్ట్ బుక్. ఓకే చిల్డ్రన్, క్లాస్ 3 లెసన్ 3 లెసన్ 3 గేయం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తా. ఇంతవరకు నిన్నటి క్లాస్లోని గేయం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గేయం శ్లోకం చెప్పాను కదా. ఇవాళ రిమైనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందామా మరి? అయితే ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 24. పేజ్ నెంబర్ 24 ఓపెన్ చేయండి అమ్మా. ఓకే చిల్డ్రన్, పేజ్ నెంబర్ 24లో ఆ రోమన్ ఇంకో ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాం. ముందు క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? గేయం నేర్చుకున్నాం. ఏమి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాం. 2 లైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, 2 వాక్యములలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవాళ చెప్తాను. అయితే పేజ్ నెంబరు 24 ఓపెన్ చేశారా మరి? స్టార్ట్ చేయనా? ఓకే చిల్డ్రన్, ఇదిగో ఇవి ఆ రోమన్ హెడ్డింగ్ కూడా చదువుతున్నాను చూడమ్మా. ఆ రోమన్ క్రింది ప్రశ్నలకు 2 లేక 3 వాక్యములు అన్నాడు. 2 వాక్యాలు చాలు మీకు, 3 వాక్యాలు అక్కర్లేదు. 3 వాక్యములలో సమాధానములు రాయండి. సమాధానములు అంటే ఆన్సర్స్, అర్థమైందా? ప్రశ్నలు అంటే క్వశ్చన్స్. ఓకే చిల్డ్రన్, హెడ్డింగ్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. క్రింది ప్రశ్నలకు, ప్రశ్నలు అంటే ఏం చెప్పాను? క్వశ్చన్స్. 2 వాక్యములలో 2 చాలు. ఓకే, సమాధానములు వ్రాయము. సమాధానములు అంటే ఆన్సర్స్. ఓకే చిల్డ్రన్, క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, బాలలం గేయంలో మీకు చదవడం రావాలి. క్వశ్చన్ మీకే చదువుకోవడం రావాలి, ఆన్సర్ కూడా రాయడం రావాలి. అందుకు క్వశ్చన్ బాగా చెప్తాను వినండి. బాలలం గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు? ఎవరెవరితో పోల్చారని చెప్పాను. బాలలం గేయం బంగారు జ్యోతులు అని చెప్పాను కదా. బంగారు జ్యోతులు, విరజాజి పువ్వులు, ఏమి అలా 2 రాసినా చాలు. బంగారు జ్యోతులతో మిమ్మల్ని ఎవరితో పోల్చారని చెప్పానమ్మా నేను? బంగారు జ్యోతులు, దీపం ఎంత వెలిగిస్తుందో అలాగుంటాను మీరు నవ్వుతే కూడా. అది చెప్పాను కదా నేను. చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. బాలలం గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు? బాలలం గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు? ఓకే, ఎవరెవరితో కంపేర్ చేశారని అర్థం. ఈ గేయంలో పిల్లల్ని, బాలలు అంటే ఎవరు? పిల్లలు. ఎవరెవరితో పోల్చారు? బంగారు జ్యోతులతో. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. బంగారు జ్యోతులతో, విరజాజి పువ్వులతో, మణిదీపాలతో పోల్చారు. మళ్ళీ బాలలం గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు? ఇదేంటంటే ముందు రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత నేను PDF హోంవర్క్ పంపించినప్పుడు, మీరు టెక్స్ట్ బుక్ పంపించినప్పుడు రాయాలి. టెక్స్ట్ బుక్లో నీట్గా రాయాలి. ఓకే, నేను ఎలాగ లైన్ లీవ్ చేసి రాశానో ఇక చూడండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో రాశాను, మళ్ళీ లైన్ లీవ్ చేయండి. గివ్ ఫింగర్ గ్యాప్ ఆల్సో గివ్. ఇంటి దగ్గర హోంవర్క్ పంపించినప్పుడు నీట్గా రిటర్న్ వర్క్ చేసి పంపించాలి నాకు. ఓకే చిల్డ్రన్, ఇక చూడండి, ఇది ఈ లైన్ రాయండి. మళ్ళీ సెకండ్ లైన్ లీవ్ చేయండి. వర్డ్కి గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి నీట్గా రాయాలి. ఓకే చిల్డ్రన్, బంగారు జ్యోతులతో, విరజాజి పువ్వులతో, మణిదీపాలతో పోల్చారు. బాలలం గేయంలో బాలలను ఎవరెవరితో పోల్చారు? బంగారు జ్యోతులతో, విరజాజి పువ్వులతో, మణిదీపాలతో పోల్చారు. సెకండ్ వన్, పేజ్ నెంబర్ 25 ఓపెన్ చేయండి అమ్మా. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. పేజ్ నెంబర్ 25. ఓకే చిల్డ్రన్, 25లో ఈ క్వశ్చన్, 25లో నెక్స్ట్ క్వశ్చన్ చెప్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్
25 ఓపెన్ చేశారా మరి? టెక్స్ట్ బుక్ పార్ట్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి బిగ్ క్వశ్చన్స్. 25లో ఆరామన్ చూడండి. ఆరామన్ బాలలం ఏంటమ్మది? బాలలం గేయంలోని బాలలం గేయంలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి. ప్రాస పదాలను గుర్తించి రాయండి. ప్రాస పదాలు అంటే రైమింగ్ వర్డ్స్. ఓకే చిల్డ్రన్, మీకు ఇంగ్లీష్లో తెలుసు. మనం పలికినప్పుడు సపోజ్ ఇప్పుడు దీపాలం ఉంది, దీపాలం. అలాగే గువ్వలం, రెండు పలికితే ఒకేలాగా ఉంటాయి. లం ఈ చివరి 2 అక్షరాలు ప్రాస పదాలు అంటారు. దీపాలం, గువ్వలం. నవ్వులు, పువ్వులు ఈ గేయంలో చాలా వచ్చాయి చూడండి. గువ్వలం, బాలలం జ్యోతులం. అలాగే పువ్వులం, బాలలం, పువ్వులం. ఎలాగైనా నెక్స్ట్ కాంతులం, శిశువులం, కాంతులం, శిశువులం, పౌరులం. అర్థమైందా? అన్నీ లం వచ్చాయి. పౌరులం, మణిదీపాలం. అలాగా నెక్స్ట్ మణిదీపాలం, గువ్వలం ఎన్నో వచ్చాయి. నవ్వులు, పువ్వులు, వెలుగులం. అర్థమైందా? వాటిని ఏమంటారు? ఈ 2 చూడండి, దీపాలం, గువ్వలం. పలికినప్పుడు ప్రాస లం వచ్చిందా? అలాంటి పదాలు గేయంలో ఎక్కడున్నాయో అవి మనం రాయాలి అని అర్థం. ఓకే, రాద్దామా మరి? ఆన్సర్ రాయండి. పేజ్ నెంబర్ 25లో క్వశ్చన్ కూడా నేను రాస్తున్నాను. క్వశ్చన్ రాసి ఆన్సరు రాద్దాం. క్వశ్చన్ రాశాను. బాలలం క్వశ్చన్ చెప్పండి నాతో పాటు. బాలలం గేయంలోని ప్రాస పదాలను గుర్తించి వ్రాయండి. బాలలం గేయంలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి. ప్రాస పదాలు చెప్పాను కదా. దీపాలం రాసుకోండి, రఫ్లో రాయండి. దీపాలం అంటూ రాయండి. నాతో పాటు రీడింగ్ చేస్తూ రాయాలి. నాతో అనాలి, రఫ్లో రాస్తూ ఉండాలి. తర్వాత టెక్స్ట్ బుక్లో నీట్గా రాయాలి. ఇప్పుడు పిచ్చిగీతాలు రాసి పంపించకండి. దీపాలం, గువ్వలం, దీపాలం, గువ్వలం. చూడండి ప్రాస లం, దీపాలం, గువ్వలం. నెక్స్ట్ కామా పెట్టండి. వెలుగులం, కాంతులం. ప్రాస పదాలు అంటారు. వీటిని ఏమంటారు? వెలుగులం, కాంతులం. ప్రాస పదాలు వెలుగులం, కాంతులం. 3 రాస్తే చాలు. నవ్వులు, పువ్వులు, నవ్వులు, పువ్వులు. ఓకే, రాశారు అందరూ? ప్రాస పదాలు మళ్ళీ చెప్పండి. బాలలం గేయంలోని ప్రాస పదాలను గుర్తించి వ్రాయండి. బాలలం గేయంలోని ప్రాస పదాలను గుర్తించి వ్రాయండి. దీపాలం, గువ్వలం, వెలుగులం, కాంతులం, నవ్వులు, పువ్వులు. సరిపోతాయి. 3 రాస్తే చాలు. అర్థమైందా? మళ్ళీ చెప్పండి. దీపాలం, గువ్వలం, వెలుగులం, కాంతులం, నవ్వులు, పువ్వులు. ఇక్కడికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి అదే పేజ్లో భాషాంశాలు, పదజాలం. క్రింది వర్ణమాల చూడండి. గేయంలోని అక్షరాలు దీంట్లో ఎక్కడ ఉన్నవో చూసి వాటికి 0 చుట్టండి. గేయంలో ఎక్కడున్నాయో ఏంటి? వర్ణమాలలో ఈ అక్షరాలు. వర్ణమాల అంటే అక్షరాలు. ఆ నుంచి బండిరావు ఇగో వర్ణమాల అని ఇచ్చాడు కదా. ఇవి మీరు ఓన్గా చేయండి. గేయంలో ఉంటాయి. సపోజ్ బాలలం ఉంది, లా ఉందా? ఆ లా ఇందులో ఎక్కడుంది? ఇక్కడ లాకి ఇలా సర్కిల్ చేయండి. లా
ఇప్పుడు బాలలం ఉంది, గేయంలో సర్కిల్ చేయడం అంటే లా ఉంది, గేయంలో ఈ లాకి ఇలా సర్కిల్ చేయండి, ఈ లాకి ఇలా సర్కిల్ చేయండి. బాలలం గేయంలో చూసుకోండి అక్షరాలు, ఆ గేయంలో చూసుకొని తర్వాత బంగారు బా ఉంది, ఆ బాకి ఇగో బంగారు అన్నప్పుడు బాకి ఇలా సర్కిల్ చేయండి. నేను చేయలేదు, మీరు ఓన్గా చెయ్యండి, అవి చేసి పంపించండి. అక్షరాలు వర్ణమాలలో అక్షరాలు, ఈ అక్షరాలు ఈ వర్ణమాల ఈ అక్షరాలు ఈ గేయంలో, ఇది గేయం, బాలలం గేయం. ఇందులో మీరు చూసి ఏ అక్షరాలు ఉన్నాయో ఇందులో వెతుక్కొని ఇక్కడ సర్కిల్ చేయాలి. ఎక్కడ సర్కిల్ చేయాలి? ఇక్కడ సర్కిల్ చేయాలి, అది ఆన్సర్. నెక్స్ట్ అర్థాలు, ఆ రోమన్ చూడండి, దాని కిందది ఆ రోమన్, ఇది అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఆ రోమన్కి వెళ్దామా? క్రింది పదాలకు అర్థాలు, క్రింది పదాలకు అర్థాలు రాయండి. అర్థాలు అంటే ఏంటమ్మా? క్రింది పదాలకు అర్థాలు అంటే మీనింగ్. ఆ రోమన్, క్రింది పదాలకు అర్థాలు వ్రాయండి. అర్థాలు వ్రాయండి. అర్థాలు అంటే ఏం చెప్పాను? మీనింగ్స్. మీనింగ్స్ ఇవి. అర్థాలు అంటే మీనింగ్స్. ఒకసారి చూడండి, హృదయం, యదా, మనస్సు. హృదయం, యదా, మనస్సు. శిశువులు, శిశువులు అంటే పిల్లలు, శిశువులు అంటే పిల్లలు. భువి, భువి, భూమి. భువి అంటే ఏంటమ్మా? భూమి. ఆశలు, కోరికలు, ఆశలు, కోరికలు. తొలి, మొదటి. రాస్తున్నాను ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి? హృదయం. ఏంటమ్మా? హృదయం. హృదయం. హృదయం అంటే ఏంటి? యద, మనస్సు. మనస్సు రాయండి, మనస్సు. హృదయం అంటే మనస్సు. యద, టూ మీనింగ్స్ అయినా ఏదో ఒకటి రాసినా చాలు. హృదయం. సెకండ్ వన్ శిశువులు. ఏంటమ్మది? శిశువులు. నీట్గా రాయాలి. శిశువులు అంటే పిల్లలు. శిశువులు అంటే పిల్లలు. శిశువులు, పిల్లలు. థర్డ్ వన్ భువి. థర్డ్ వన్ ఏంటి? భువి. భువి అంటే భూమి. భువి, భూమి. భువి అంటే భూమి. ఫోర్త్ వన్ ఆశలు, కోరికలు. ఆశలు, కోరికలు. ఫిఫ్త్ వన్ తొలి, మొదటి. తొలి, మొదటి. ఓకే చిల్డ్రన్, రీడింగ్ చేద్దామా? హృదయం, మనస్సు. యద, హృదయం, మనస్సు. యద, శిశువులు, పిల్లలు. శిశువులు, పిల్లలు. భువి, భూమి. ఆశలు, కోరికలు. తొలి, మొదటి. మళ్ళీ చెప్పండి. హృదయం, మనస్సు. హృదయం, మనస్సు. యద, శిశువులు, పిల్లలు. శిశువులు, పిల్లలు. భువి, భూమి. భువి, భూమి. ఆశలు, కోరికలు. ఆశలు, కోరికలు. తొలి, మొదటి. తొలి, మొదటి. ఈ పేజ్ ఇక్కడికి 25 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 26. 26 ఓపెన్ చేయండి.
పేజ్ నెంబర్ 26. పేజ్ నెంబర్ 26 ఓపెన్ చేయండి అమ్మా. 25 మీనింగ్స్ చెప్పేశాను. ఇవన్నీ కూడా మీరు ప్రజెంట్ ఏంటంటే రఫ్లో రాయండి, లేకపోతే హెడ్డింగ్ పెట్టి మీ డబల్ రూల్ బుక్ ఉంటుంది కదా, నోట్స్ మీకు తెలుసు, సెకండ్లో డబల్ రూల్ బుక్ నోట్స్, అందులోని గేయం అని హెడ్డింగ్ పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. హోంవర్క్ పంపించినప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఫిల్ చేయాలి. పేజ్ నెంబర్ 26 ఓపెన్. ఈ రోమన్ చూడండి, క్రింది ఖాళీలను పూరించండి. క్రింది ఖాళీలను పూరించండి. ఖాళీలు అంటే ఏంటి? బ్లాంక్స్. ఖాళీలు అంటే బ్లాంక్స్. క్రింది ఖాళీలను పూరించండి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్, తొలి వెలుగు డాష్ లో లేలేత వెలుగులం. తొలి వెలుగు ఎక్కడ పడుతుందని చెప్పాను. తొలి వెలుగు అంటే ఏంటి? పొద్దున్నే సూర్యోదయం అవుతుంది కదా, దాన్నే తొలి వెలుగు అంటారు. మీరు నిద్ర లేచేసరికి మనకి వెలుగు కనిపిస్తుంది కదా, దాన్నే తొలి వెలుగు అంటారు. అప్పుడే సూర్యోదయం ప్రారంభం అవుతుంది. మనకి కొంచెం ఎండగా వస్తూ ఉంటుంది. ఎక్కడ పడుతుంది? ముంగిలి. తొలి వెలుగు ముంగిలిలో. తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం. తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం. బ్లాంక్స్ ఇవి. విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. ఓకే, సెకండ్ వన్ చూడండి. విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. థర్డ్ వన్, నిరాశ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వలేదు, చీకటి అని ఇచ్చాడు. చీకటి నిండిన ఇళ్లకు నిరాశ రాయండి. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు నిరాశ అంటారు. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణిదీపాలం. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణిదీపాలం. ఫోర్త్ వన్, నవ్వుల పువ్వులు రువ్వుచు. తిరిగే చక్కని గువ్వలం. నవ్వుల పువ్వులు రువ్వుచు తిరిగే చక్కని గువ్వలం. ఏంటి ఆన్సరు? గువ్వలం. బ్లాంక్. ఓకే, మరొక్కసారి బ్లాంక్స్ రీడింగ్ రావాలి. క్రింది ఖాళీలను పూరించండి. ఖాళీలు అంటే ఏం చెప్పానమ్మా? బ్లాంక్స్లో ఆన్సర్స్ రాయాలి. తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం.
తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం. విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణిదీపాలం. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణిదీపాలం. పోతామని చూడమ్మా. నవ్వుల పువ్వులు రువ్వుచు తిరిగే చక్కని గువ్వలం. బ్లాంక్స్ అయిపోయి నెక్స్ట్ బ్లాంక్స్ అయిపోయిన తర్వాత క్రింది పదాలకు వచనాలు మార్చి వ్రాయండి. బ్లాంక్స్ తర్వాత ఏంటమ్మా? వచనాలు. వచనాలు మార్చి రాయడం. వచనాలు అంటే ఏంటి? ప్లూరల్స్. వచనాలు అంటే ఏంటమ్మా? ప్లూరల్స్. మీకు తెలుసు కదా, ఇంగ్లీష్లో ఉంటాయా? ఏమి వచనములు అంటే సింగులర్, ప్లూరల్. ఏదో ఒకదాని గురించి చెప్పింది. ఇదిగో వచనములు. పుస్తకం ఒకటి. ఏదో ఒకదాని గురించి తెలిపితే ఏకవచనం అంటారు. ఏమి ఒకటి కన్నా ఎక్కువ. దీన్ని పుస్తకం అంటారు, దీన్ని పుస్తకాలు అంటారు. రెండింటినీ కలిపి పుస్తకం అంటామా? అనం కదా, పుస్తకాలు అంటాం. దీన్ని ఒక్కదాన్ని అయితే ఏకవచనం అంటారు. ఇలాగా ఒకటి కన్నా ఎక్కువ ఉంటే బహువచనము అంటారు. సింగులర్, ప్లూరల్ ఇంగ్లీష్లో. అర్థమైందా? వచనములు అంటారు. మీకు ఆల్రెడీ సెకండ్లో నేను నేర్పించాను. అర్థమైందా? ఇది ఒకటైతే పుస్తకం, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి పుస్తకాలు అంటారు. లూలు వస్తాయి ఎక్కువగాను. వచనములు ఏంటమ్మా? ఇవి వచనములు. ఆరామం చూడండి. క్రింది భాషాంశాలు, వ్యాకరణం. భాషాంశాలు, వ్యాకరణం, వచనాలు ఇవన్నీ అచ్చులు అన్నీ వస్తాయి. క్రింది పదాలకు వచనాలు మార్చి రాయండి. వచనాలు మార్చి రాయండి. వచనాలు మార్చి వ్రాయండి. ఓకే, వచనాలు మార్చి రాద్దామా మరి? ఫస్ట్ వన్ చూడండి. ఏంటిది? బాగా నిర్మిస్తే బాలుడు. బాలుడు ఏంటమ్మది? బాలుడు. బాలుడు అంటే ఎంతమంది? ఒక్కలే, ఒక అబ్బాయి, వన్ బాయ్. బాలుడు అంటారు. అదే మీరందరూ ఎక్కువ మంది ఉంటారు కదా క్లాసులో, అబ్బాయిలు బాలురు అంటారు. రు. ఆన్సర్ ఏంటమ్మా? బాలురు. ఇవే వచనాలు. ఏకవచనం ఇది ఒకటి. ఇది బహువచనం. ఇక్కడ డూ రాయకూడదు. దేన్ని మార్చాలి? డూని మార్చాలి. బాలుడు. బహువచనం అయితే బాలురు అంటారు. డు అంటే ఒక్క అబ్బాయి. ఎక్కువ మంది అయితే, ఒకటి కన్నా ఎక్కువ మంది ఉంటే బాలురు. రాయండి. బాలుడు, బాలురు. సెకండ్ వన్, నెంబర్ 2 చూడండి. పువ్వు. ఒక్కటే పువ్వు. ఎక్కువ ఉంటే ఒకటి కన్నా పువ్వులు. పువ్వులు. థర్డ్ వన్, దీపాలు. దీపాలు అన్నాడు. ముందు ఇక్కడ ప్లోరల్ ఇచ్చాడు. వచనాలు ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు. దీపాలు అన్నాడు. దీపాలు ఇక్కడ లు ఇచ్చినప్పుడు దీపం అంటారు. దీపాలు అంటే ఎక్కువ లు వచ్చింది. కానీ ఒకటే అంటే, ఒకటి కన్నా ఎక్కువ అయితే దీపాలు అంటాం. ఒక దీపాన్ని దీపమే అంటాం. దీపం అంటాం. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. హృదయం.
హృదయాలు, జాతులు, జాతులు, ఇక్కడ లు ఇచ్చాడు. జాతి, జాతులు, జాతి. గువ్వ, గువ్వలు, గువ్వ, గువ్వలు. గువ్వలు అంటే పక్షుల జంట. ఓకే, ఇవి వచనములు. ఒకసారి చదువుతాను చూడండి. బాలుడు, బాలురు, బాలుడు, బాలురు. పువ్వు, పువ్వులు, పువ్వు, పువ్వులు. దీపాలు, దీపం, దీపాలు, దీపం. హృదయం, హృదయాలు, హృదయం, హృదయాలు. జాతులు, జాతి, జాతులు, జాతి. గువ్వ, గువ్వలు. ఓకే చిల్డ్రన్, అయితే ఇవాటి క్లాస్లో ఇంతవరకు నేర్చుకున్నాం. మిగిలిన నెక్స్ట్ రామన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.